క్రైస్తవునికి క్రైస్తవురాలికి విలువైన దినము విలువైన సమయం ఏదైనా ఉన్నది అంటే అది ఆదివారం. రెండోది ప్రభు బల్ల. అది చాలా విలువైనది. ప్రభు బల్ల. బల్ల అంటే సహవాసం, దేవుని సహవాసం. దేవుని సహవాసంలో మనం ఉండటం, ఆయన ప్రభు బల్లలో పాలు పంతులు పొందుకోవటం. అది ఎందుకంటే ఇది చాలా ధన్యకరమైనది. ఆ ప్రభు బల్ల తీసుకునేటప్పుడు రక్షణ పొందని వారు వెనక్కి వెళ్తారు, రక్షణ పొందిన వారు మాత్రమే ముందుకుంటారు. ఎందుకు వెళుతున్నాము అంటే వాళ్ళకి ఏమి లేదని, రక్షణ లేదు కాబట్టి రక్షింపబడిన నీకు మాత్రమే దేవుని సన్నిధిలో అంత అధికారం దేవుడు ఇచ్చాడు. కూర్చోడానికి ధన్యత ఇచ్చాడు. ఆయన శరీరములో పాలుపంతులు పొందే భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి ఆ భాగ్యము మనకి విలువైనది అని ప్రతి ఒక్కరూ గ్రహించగలగాలి. అలా గ్రహించగలిగినప్పుడు దేవుని సన్నిధిలో నిత్యము మనల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. చూద్దాం, ప్రతి ఒక్కరూ మీ పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. ఈరోజు కిందటి వారం కాదు, గడిచిన నెలలో ప్రభు బల్ల ఒక విలువ, దాని యొక్క ప్రాముఖ్యత, ఎన్నో విషయాలు కూడా దేవుడు మనకి తెలియచేశాడు. ఎందుకంటే దాన్ని తిని త్రాగువాడు ప్రభు వచ్చే వరకు దానిని ప్రచురము చేయుడి అనే వాక్యం మీద కిందటి నెలలో వాక్యాన్ని విత్తారు ప్రభు. అయితే ఎందుకు అంటే ఆయన శరీరంలో పాలు పంతులు పొందుకుంటున్నాం మనం. ఆయన చనిపోయాడు దేని కొరకంటే నా కొరకు నీ కొరకే ప్రభు చనిపోయాడు అని, దానిని ఆయన వచ్చే వరకు ప్రచురము చెయ్యాలి అని దేవుని వాక్యంలో మనం కిందట నెలలో మనం చదువుకున్నాం. అంటే ఆయన శరీరములో పాలిభాగస్తులుగా ఉన్న మనం ఇంకా ఆయన శరీరములో పాలిభాగస్తులుగా దేవుడు మనలను ఎందుకు చేయబడ్డాడో మనందరికీ తెలుసు. ఎందుకంటే ఆయన రాకడలో మనల్ని కూర్చుండబెట్టి ఇది ఒక్కటే. ఆమేన్, హల్లెలూయా. మీరేమనుకుంటున్నారు? దేన్ని బట్టి దేవుడు రాజ్యంలోనికి వెళ్ళగలను అనుకుంటున్నారు? దేవుడు రాజ్యంలోనికి వెళ్ళటానికి కొన్ని యోగ్యతలు, కొన్ని అధికారములు దేవుడు క్రైస్తవులకు మాత్రమే అనుగ్రహించారు. ఆ యోగ్యతలు, ఆ ధన్యకరమైన ఆ దినం ఏంటో, ఆ ధన్యకరమైన యోగ్యత ఏంటో, ఆ భాగ్యం ఏంటో మనం తెలుసుకోవాలి. తెలుసుకుని దానికి తగినట్లు మనము ఏం చేయాలండి? బ్రతకాలి. అంటే ప్రభు బల తీసేసుకుంటే దేవుడి సన్నిధికి, అంటే దేవుడి రాజ్యానికి వెళ్ళిపోతామా? చెప్పండి. ప్రభు బల తీసేసుకుంటే దేవుడి రాజ్యానికి వెళ్ళిపోతామా? మరి ఎందుకు ప్రభు బల తీసేసుకుంటూ ఉంటాం అంటే ముందు దానికి తగిన యోగ్యతను వెతకాలి. దేనిని వెతకాలి? చెప్పాలి. దేవుని సన్నిధికి అనగా పరలోకమునకు చేర్చబడటానికి కావలసిన యోగ్యతలు క్రైస్తవులుగా దేవుడు కొన్ని ఆజ్ఞలు మనకు పెట్టారు. ఆమేన్, హల్లెలూయా. అయితే ఆ ఆజ్ఞలు ఏంటో మనం తెలుసుకోవాలి. ఆ ఆజ్ఞకు తగినట్టు మనము, చెప్పండి అందరూ, బ్రతకాలి. ఆమేన్. అంటే దేవుడు మనకిచ్చిన, నేను అంటాను, అది ఒక కృపావరమే నీకు. అవునా కాదా? అది ఒక కృపే. ఎందుకంటే ఆయన కృప లేనిదే, చెప్పండి, మనం బ్రతకలేము. అసలు ఈ భూమి మీద బ్రతకలేము, ఆత్మీయంగా బ్రతకలేము. ఏ విషయంలోనైనా బ్రతకటానికి క్రైస్తవులకి దేవుని కృప కావాలి. ఆమేన్. అందుకే పౌలు గారితో దేవుడు ఏమన్నా తెలుసు, నా కృప నీకు చాలు. ఆమేన్, హల్లెలూయా. ఇదిగో ఆయన కృప ఒకవేళ మనకి తోడుగా ఉంటే, ఏమండి, ఏ విషయములోనైనా దేవుని రాజ్యమునకు తగినట్టు బ్రతకగలము. ఆమేన్. ఆయన కృప లేదనుకోండి, దేవుని రాజ్యమునకు మనము సమర్థులము కావండి. ఆయన కృప నీకు మొదటగా తోడుగా ఉండాలి. నువ్వు ప్రార్థించేటప్పుడు నీ వ్యక్తిగతమైన అనుభవాలలో, అంటే నీ ఇంటిలో ప్రార్థించేటప్పుడు, ప్రతిరోజు ప్రార్థన చేస్తారా? చెప్పండి, చేతులు ఎత్తండి. ప్రార్థన చేసేవారు ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నారా? ఆ ప్రార్థించేటప్పుడు ఏమంటాం మనం? ఏమంటారు మీరైతే? తండ్రి, నీ కృప నాకు ఎలా ఉండాలి? తోడుగా ఉండాలి. ఆమేన్ చెప్పండి. ఎవరు తోడుగా ఉండాలి? ఆయన కృప మనకి తోడుగా ఉండాలి. ఎప్పుడైతే దేవుని కృపలో మనం ఉంటామో, దేవుని కృపలో ఉన్న వారికి ఏమండి ఏముంటది? ఉన్న వారికి ఆ భాగ్యం తగ్గుతుంది. ఆమేన్, హల్లెలూయా. అంటే ఆ భాగ్యం తగ్గాలి అంటే, మనకి తగ్గాలి అంటే ఏం చేయాలండి?
చెప్పాలి. ఆయన కృపలో మనకిచ్చిన కొన్ని ఆజ్ఞకు తగినట్టు మనము బ్రతకాలి. ఆమేన్. హల్లెలూయా. ఆయన మనకి రక్షణ ఇచ్చారు. రక్షణ ఎప్పుడు ఇచ్చారు చెప్పండి? రక్షణ ఎప్పుడు ఇచ్చారు మనకి? ఇప్పుడు మీరు రక్షణ పొందిన వాళ్ళు ఉన్నారు కదా, రక్షణ మీరు కావాలనుకుంటే వచ్చిందా, దేవుడు ఇవ్వాలనుకుంటే వచ్చిందా? చెప్పాలి. మీరు అనుకోవచ్చు, లేదంటే నేను తీర్మానం చేసుకున్నాకనే రక్షణ పొందాను అంటాం. కానీ నేను అంటాను, నువ్వు తీర్మానం చేసుకోవటానికి ముందే ఆయన తీర్మానం చేసుకున్నాడు. ఆమె చెప్పండి. ఏమండి, మీరు వాగ్దానం చేయబడటానికి ముందే దేవుడు ప్రణాళికలోకి మీరు వచ్చారు. ఆమె చెప్పండి. హల్లెలూయా. అంటే రక్షింపబడటానికి నువ్వు దేవుని తీర్మానంలోనికి రావాలి ముందు. ఆమె నీకు రక్షణ కలగటానికి ముందు దేవుని తీర్మానంలో ఉండాలి. అంటే దేవుని సంకల్పంలో ఉండాలి. ఆమె ఎందులో ఉండాలండి? దేవుని సంకల్పంలో ఉండాలి. దేవుని సంకల్పంలో ఉన్న వారికి ఆయన ఏమిస్తాడు? ఇంత గొప్ప రక్షణ రాయబడి ఉంది కదా, దానిని దేవుడు మనకి ఏం చేస్తాడు? అనుగ్రహిస్తారు. ఎప్పుడు అనుగ్రహిస్తారు అంటే ఆయన కృపలో మనం ఉన్నప్పుడు. నువ్వు అనుకున్నప్పుడు కాదు, నువ్వు తీసుకుందామంటే వచ్చేది కాదు. ఒక్కొక్కసారి మీరు ఎప్పుడైనా ప్రయత్నం చేసే లేదు, యా నేను ఉపవాసం ఉంటాను అంటారు. ఏమండి, మీరు అనుకుంటారు, అనుకుని ఉపవాసం చేస్తారు. ఏమండి, అనుకున్న సమయానికంటే ముందుగా ఒకవేళ మామూలు టైంలోనే తినకుండా బలంగా ఉంటారేమో, కానీ ఆ రోజు ఖచ్చితంగా ఏమొస్తుంది తెలుసా? నీరసం వస్తుంది, ఆకలి వేస్తుంది, బలహీనత వస్తుంది. ఎందుకో తెలుసా? ఆ ఉపవాసం ఉండాలని అనుకున్నది నువ్వు. హల్లెలూయా. కానీ ఆ ఉపవాసం ఒకవేళ దేవుడు ప్రకటించాడు అనుకో నీకు బిడ్డ. ఎందుకంటే కొన్ని విషయాలలో కొంతమంది భక్తులు మనం చూస్తాం. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలకి ఏం కావాలి? ఆజ్ఞ కావాలి. ఎలా ఉండటానికి? దేవునికి తగినట్టు. హల్లెలూయా. చెప్పండి. దేవునికి తగినట్టు బ్రతకటానికి ఇశ్రాయేలు ప్రజలు నచ్చినట్టు బ్రతుకుతుంటే దేవుడు చూస్తూ ఉండలేక వారు ఎలా ఉండాలో వారికి నేర్పించటానికి ఏం చేశాడు? మోషేని తీసుకెళ్ళి ఉపవాసం పెట్టాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? నీళ్లు తాగలేదు, ఆహారమును ముట్టలేదు అని రాయబడి ఉంది. చెప్పండి, 40 రోజులు ఒక వ్యక్తి నీళ్లు తాగకుండా ఉండగలడా? 40 రోజులు ఒక వ్యక్తి ఆహారం తినకుండా ఉండగలడా? ఖచ్చితంగా ఉండలేడు. ఎందుకో తెలుసా? నువ్వు అనుకుంటే ఉండలేము, అదే దేవుడు అనుకుంటేనే ఉండగలవు. ఆమె హల్లెలూయా. ఎందుకంటే దేవుడు సంకల్పములో ఈ ప్రజలందరూ ఉన్నారు. మోసే కాదండి. ఎవరున్నారు? మోసే దేవుడి సంకల్పం కాదు. ఇప్పుడు మోసే నడిపిస్తున్న ప్రజలందరూ ఎక్కడున్నారు? దేవుని సంకల్పములో ఉన్నారండి. హల్లెలూయా. వారందరూ దేవుని సంకల్పములో ఉన్నవారు కాబట్టి వారి కొరకు ఏం చేయాలి? మోసే ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. కాబట్టి ఉపవాసం ఉండి ప్రార్థన చేయటానికి మోసే సంకల్పము కాదు, ఇశ్రాయేలు ప్రజలు దేవుని సంకల్పములో ఉన్నవారు కనుక అక్కడ తీసుకెళ్ళి మోసేను కూర్చోబెట్టినప్పుడు 40 దినములు నీళ్లు తాగలేదు, ఆహారమును కూడా ముట్టలేదు. దానికి తగిన ఫలము ఇశ్రాయేలు ప్రజలు మాత్రమే కాదు, ఈరోజు మనందరం బ్రతకడానికి కావలసిన ఒక తీర్మానం దేవుడి చేత పొందాం. చప్పటి కొట్టి ప్రభు నామమును మహిమపరచాలి. ఏం పొందుకున్నామండి? మనందరము ఎలా బ్రతకాలో తెలియచేయటానికి ఆ రోజు ఆయన చేసిన ఉపవాస ప్రార్థనే. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే ఆయన మనకు 10 ఆజ్ఞలు ఇచ్చారండి. 10 ఆజ్ఞలు ఇచ్చారు. అయితే ఆజ్ఞ రాకమునుపు అనగా ఆది కాండములో ఆజ్ఞ లేకుండా కొంతమంది బ్రతికిన వారు ఉన్నారు, దారి తప్పిన వారు. చెప్పాలి, నా వైపు చూడండి. తేజ, నువ్వు ఇలా వచ్చి ఎదరికొచ్చింది నాకు కనిపించు, అది ఓకేనా? చెప్పండి. ఆజ్ఞ లేకుండా బ్రతికిన వారు ఉన్నారు, కానీ కొంతమంది ఏం చేయబడ్డారంటే ఆజ్ఞ తప్పి బ్రతుకుతూ ఉన్నారు. దేవుడికి నచ్చినట్టు కాక వాళ్ళకి నచ్చినట్టు బ్రతుకుతూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా? అదే వీళ్ళు ఇలా ఉండకూడదు, వీళ్ళు ఎలా ఉండాలో వారికి ఏం చేయాలి? తెలియచేయాలంటే దేవుడు చెబితే ఎవరు వినట్లే. కాబట్టి మోషేను కొండ మీదకి తీసుకొచ్చాడు, ఉపవాసముతో తను కూర్చుండబెట్టాడు, ఒక ధర్మశాస్త్రమని మన కొరకు రాసి ఇచ్చాడు. చప్పట్లు కొట్టండి మరి. ఇప్పుడు ప్రభు నామ మహింపరచబడాలి. ఒక ధర్మశాస్త్రమును రాసి మోషేకి అప్పగించి, ఇదిగో ఈ ప్రజలందరూ దీనికి తగినట్టు బ్రతకాలి. ఆమేన్. హల్లెలూయా. దానికి తగినట్టు బ్రతకాలి అని దేవుడు ఎందుకు చెప్పాడు? ఎందుకు ఎలా నచ్చినట్టు ఎలా పడితే అలా బ్రతకొద్దనంటే దేవునికి
వారు ఇష్టమైన ప్రజలు. ఆమెను చెప్పాలి. ఎందుకంటే వారి కొరకు రాయబడిన మాట, వారు నా స్వాస్యపు ప్రజలు. ఆమె చెప్పండి. దేవుని స్వాస్యం అండి మీరు. ఇక్కడ కూర్చున్న మీరు అందరూ దేవుని స్వాస్యము. అంటే దేవుని సంకల్పములో ఉన్నవారు, దేవుని వాగ్దానములో ఉన్నవారు, దేవుని మాటకు తగినట్టు బ్రతకాలి. బ్రతికితే దేవుడి వాగ్దానంలో ఉన్నవారిని ఎలా పడితే అలా పోనివ్వడు దేవుడు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? వారందరూ దేవుని వాగ్దానంలో ఉన్నవారేనండి. చెప్పాలి. వారందరూ దేవుడి వాగ్దానంలో ఉన్నవారే. అబ్రహాము, ఇసాకు, యాకోబులతో దేవుడు మాటిచ్చాడు. ఏమని మాటిచ్చాడంటే, ఎలా పడితే వాళ్ళని అలా బ్రతకనివ్వను, వాళ్ళని పాలు తేనె ప్రవచింపు దేశంలో వారిని జీవింపజేస్తాను. ఆమె హల్లెలూయా. అలాంటి దేశంలో బ్రతకడానికి ఏం కావాలయ్యా? వాళ్ళకు ఒక యోగ్యత కావాలి. అప్పుడు ఏం కావాలి చెప్పండి. వారు ఎక్కడున్నారు ఇప్పుడు? ఐగుప్తులో ఉన్నారండి. ఐగుప్తు అంటే ఏంటి? లోకమండి. లోకములో బ్రతుకుతున్న వారికి దేవుని సంకల్పం ఉందండి. లోకములో బ్రతుకుతున్న వారికి దేవుని ప్రణాళికలో ఉన్నవారండి. ఎందుకంటే వారు వాగ్దానము చేయబడిన ప్రజలు. ఆమేన్. హల్లెలూయా. ఏం చేయబడ్డారు చెప్పండి? వారు వాగ్దానము చేయబడిన ప్రజలు. వాగ్దానము చేయబడిన ప్రజలు లోకంలో బ్రతుకుతూ ఉంటే దేవుడు ఏం చేశాడు? చూస్తూ ఉండలేదు. దేవుడిని వారి కొరకు ఒక మనిషిని ఏర్పాటు చేశాడు. వారి కొరకు కొన్ని ఉపవాసములు ఏర్పాటు చేశారు. వారి కొరకు చేయాల్సిన ఎన్నో అద్భుతాలు అరణ్య ప్రయాణంలోనే దేవుడు వారి కొరకు చేశాడు. చప్పట్లు కొడదాం మరొకసారి. ఇవన్నీ ఎందుకు చేసావయ్యా అని అడిగితే, వారు నా ప్రజలు. ఆమెను చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ ఎవరని అడిగితే మీరు చెప్పాలి, నేను దేవుని కుమార్తెని, దేవుని కుమారుడిని. ఆమె హల్లెలూయా. దేవుని కుమార్తెగా, దేవుని కుమారుడిగా పిలువబడుతున్నవారు దేవుడికి నచ్చినట్టు బ్రతికితే దేవుడు సంతోషిస్తాడు. ఒకవేళ అలా కాకుండా బ్రతికితే మనల్ని గద్దిస్తాడు. ఆమెను చెప్పండి. శపించడం ఏం చేయడు? నిన్ను గద్దిస్తాడు. ఎందుకో తెలుసా? వారిని కూడా అక్కడ అనేక రకమైన శ్రమలకు కారణమయ్యారండి. ఎందుకు వారు శ్రమలకి కారణమయ్యారు అంటే, వారు దేవుని మాట వినలేనప్పుడు వారిని ఏం చేశాడు? శ్రమలో పెట్టి వారికి బుద్ధి చెప్పి ఎలా నడిపించాలో, ఏ మార్గం నడిపించాలో, ఎక్కడ నడిస్తే, ఎలా నడిస్తే ఆ ఒక దేవుని యొక్క ఆశీర్వాదకరమైన స్థలంలోనికి వెళతాడో దేవుడికి తెలుసు. కాబట్టి వారిని గద్దించి నడిపించడం. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. ఆ రోజు మోషే ఆయన చేసిన ఉపవాసము, ఆయన చేసిన దేవుని సంకల్పంలో ఉన్న ప్రజల కొరకు విడిచిన కన్నీళ్ళు ఈరోజు నువ్వు నేను ఎలా బ్రతకాలో నేర్పించడానికి నిర్గమకాండం. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు నీవు ఎలా బ్రతకాలో, ఇక్కడ నిలబడిన నేను ఎలా బ్రతకాలో నేర్పించింది ఆ రోజు వారు ఉన్న సంకల్పము కాదా అండి? ఆ రోజు వారు చేసిన ఉపవాసములు కాదా? ఆ రోజు వారు దేవుని సంకల్పములో, దేవుని ఉద్దేశంలో, దేవుని ఆలోచనలో, దేవుని ప్రణాళికలో బ్రతికిన వారు కాదా అండి? ఉన్నవారే. అందును బట్టి దేవుడు ఎలా పడితే అలా బ్రతకనివ్వలేదు. తనకు నచ్చినట్టు బ్రతుకుటికి దేవుడు నిన్ను నన్ను ఏం చేశాడు? సిద్ధపాటులోకి తెచ్చాడు. అంటే ఆయన కృపలోనికి తెచ్చాడు. అంటే ఆయన వచ్చిన తర్వాత నీకు ఇచ్చాడు రక్షణ. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఆయన కృపలో రానని చెప్పు నీకేం లేదు చెప్పాలి. రక్షణ లేదండి. రక్షణ అంటే రెండు విధాలు. రక్షణ అంటే నీటి బాప్తిసం కదండి. రక్షణ అంటే ఇంకోటి చెప్తాను, కాపుదల. ఆమెను చెప్పండి. ఆ కాపుదల. రక్షింపబడేదాన్ని ఏమంటాం? ఈ సమయాన్ని గొప్పకుని రాకపోతే ఏమైపోదు అంటాం చెప్పండి. ఎందుకంటే అక్కడ ఏమొచ్చింది మనకి? రక్షణ కలిగింది. రక్షణ కలగటము అంటే చెప్పండి, భౌతిక సంబంధమైన విషయంలో దేవుడి చేత కాపాడబడుట, ఆత్మ సంబంధ విషయంలో పరలోకపునకు పనికొచ్చే వ్యక్తిగా తయారు చేయట. చప్పట్లు కొట్టాలి. మరి ఆయనకి నచ్చినట్టు బ్రతికేటట్టు చేసేదే రక్షణ. కాబట్టి రక్షణ పొందక మునుపు నువ్వు చేసినట్లు కాక దేవుడు రక్షణ ఇచ్చిన తర్వాత అంతకంటే అద్భుతమైన జీవితం దేవుడి కొరకు నువ్వు చెప్పలేదు జీవించాలి. ఆమె ఏం చేయాలండి? ఎలా జీవించాలి? దేవుడికి నచ్చినట్లు. దేవుడికి నచ్చినట్లు, నీకు నచ్చినట్లు నువ్వు బ్రతకటం కాదు, ప్రభువుకు నచ్చినట్లే బ్రతకాలి. దేవుడికి నచ్చినట్లే బ్రతకాలి. ఎందుకంటే ఆయన కృపలో, అనగా నేను అన్నాను కదా, ఆయన స్వాస్యము నీవు. ఆమెను చెప్పండి. ఎవరు నీవు? చెప్పుకోండి మీరు. ఎవరు మీరు? దేవుని స్వాస్యము. హల్లెలూయా. నీవు దేవుని స్వాస్యము. అందును బట్టి నువ్వు నశించిపోతా ఉంటే దేవుడు చూడడు. నువ్వు పాడైపోతుంటే దేవుడు అస్సలు చూడడు. నువ్వు నచ్చినట్టు నడుస్తూ ఉంటే దేవుడు చూస్తూ ఉండడు. దేవుడు గద్దిస్తాడండి. ఒక తల్లిలా, ఒక తండ్రిలా ఏం చేస్తాడు చెప్పాలి? గద్దిస్తాడు.
గద్దించడమే కాదు, శిక్షించేశాడు. భయంకరమైన శిక్ష వేసేశాడు. భయంకరమైన పరిస్థితుల్లో తీసుకొచ్చేసాడు. భయంకరంగా నలగగొట్టేశాడు. భయంకరమైన మరణాలు చూపించేశాడు. భయంకరమైన పరిస్థితులు చూపించేశాడు. అక్కడ చూపించలేక అయ్యయ్యో మేము తప్పు చేస్తాం, ప్రభు ఎదుట నిలవలేకపోతున్నాం అని వాళ్ళు విడిచిన కన్నీళ్ళు దేవుని కృపలో ఉన్న స్వాస్యపు ప్రజలను దేవుని సన్నిధికి అనగా కానాను నడిపించటానికి ఆయన చూపిన ప్రేమే. ఆమెన్ చెప్పండి. ఏం చూపించాడండి? ప్రేమతోనే. ఆమెన్, హల్లెలూయా. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, పాత నిబంధన అంటేనే కఠినమైన శిక్షలు. ఏమున్నాయి చెప్పాలి? కఠినమైన శిక్షలు. అంటే ఇప్పుడు బ్రతికిన వారికంటే అప్పుడు బ్రతికిన ప్రజలు కూడా ఏమయ్యారు? దేవునికి వ్యతిరేకంగా ఉండి మరణించిన వారు, చచ్చిపోయిన వారు, భయంకరమైన రోగులు, అనారోగ్యపు పాలైపోయిన వాళ్ళు ఎంతమందిని మనం చూస్తాం తెలుసా అండి? ఎందుకంటే దేవుడు వారికి కఠినముగా శిక్షించాడు. ఎందుకు దేవుడు ఇలా శిక్షించాడని అడుగుతున్నాను చెప్పనా? దేవుడు అంత కఠినమైన శిక్ష వేశాడంటే నువ్వు దేవుడికి ఎంత ఇష్టమైన వ్యక్తివో ఆమెను చెప్పాలి. ఇప్పుడు చెప్పండి, దేవుడికి ఎంత ఇష్టమైన వ్యక్తి అయితేనే కానీ అంత కఠినమైన శిక్ష నీకు పడదు. దేవునికి ఇష్టం లేదనుకో, ఒకవేళ చూసి చూడనట్లు నీ ఇంట్లో నీ తల్లి ఎలా వదిలేస్తుందో, నీ ఇంట్లో నీ తండ్రి ఎలా వదిలేస్తాడో బయట కూడా చూస్తూ ఉంటాం కదా. ఒక్కొక్కరు చూడండి, రోడ్ల మీద తాగి అరుస్తూ ఉంటే వాడు ఏమంటాడు? ఏంటంటే ఇలాగ అరుస్తున్నాడు అని అడిగితే ఏమంటే తెలుసా? వాడు అంతేనండి, ఎప్పుడు వాడిని ఎవడో పట్టించుకునేవాడు. ఎందుకు పట్టించుకోడు అంటే వాడి పట్ల నీకు కేర్ లేదు, అంటే నీకు శ్రద్ధ చూపించవలసిన అవసరం వాడికి లేదు. కాబట్టి ఏమన్నాడు తెలుసా? వాడంతే. కానీ దేవుడు అలా, తన తల్లి అలాగంటదండి, తన తండ్రి అలా అంటాడా? అన్నాడు. ఎందుకంటే వారు కన్న పేగు బంధం అంతకంటే విలువైనది యేసుక్రీస్తు ఆత్మ సంబంధమైన బంధము. ఆమెన్. అంతకంటే విలువైనది ఇది యేసు రక్త సంబంధం కంటే యేసు చెప్పండి ఆత్మ సంబంధమైన బంధం. కాబట్టి నాకెందుకు అనుకుని దేవుడు ఎప్పుడు అనుకోడు. అలా అనుకుని ఉంటే మనం ఇక్కడ ఉండం. హల్లెలూయా. దేవుడు నాకెందుకని నీ కొరకు ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే నీలో చిన్న చిన్న లోపం వచ్చినా, చిన్న చిన్న తప్పులు వచ్చినా ఏం చేస్తున్నాడు? గద్దించి సరిచేసి తాను నచ్చినట్టుగా నేను చేస్తాడు. ఆమె చెప్పండి. హల్లెలూయా. ఏం చేస్తాడండి? మనల్ని గద్దిస్తాడు, అంటే తిడతాడు. ఎందుకు తిడతాడు? తన ప్రేమించిన కుమారుడినే తండ్రి ఏం చేస్తాడంట? గద్దిస్తాడని రాయబడి ఉంది. దేవుడు నిన్ను గద్దించాడు అంటే నువ్వు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? దేవుడు నన్ను ఇష్టపడ్డాడు. ఆమెను చెప్పండి. ఏం చేశాడు అనుకున్నారు ఎప్పుడన్నా? దేవుడు ఎప్పుడన్నా గద్దించేటప్పుడు దేవుడికి నేను ఇష్టమేమో అని అనుకున్నారా? దేవుడికి నేను నచ్చానేమో అనుకున్నారా? దేవుడికి నేను ఇష్టమేమో అనుకున్నారా? దేవుడికి నేను ఎంత ప్రేమో అని అనుకున్నారా? అలా కాదని లేదండి, దేవుడు నన్ను ఇలా చేశాడు, దేవుడు నన్ను అలా చేశాడు, నన్ను అవమానపరిచాడు, దేవుడు నన్ను తిట్టాడని అనుకున్నావా? అలా అనుకోకూడదు. ఎందుకంటే బిడ్డ అలా అనుకుంటుందా? తండ్రి తిట్టాడంటే ఒకవేళ బిడ్డ తన కుమార్తెనా కుమారుడైనా సరే, నా తల్లి నన్ను తిట్టింది, నా తండ్రి నన్ను తిట్టాడని వాడు ఒకవేళ ఇంటిని వదిలి వెళ్ళిపోతే మనం చూస్తూ ఉంటాం, వాళ్ళు సోమరులు అవుతారు అండి. అవునా కదా? ఇంటిని వదిలి వెళ్ళిపోతారు. ఏంటి లోకంలో నచ్చినట్టు తిరిగి 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 ఏం చేశాడు చెప్పాలి? తండ్రిని ఎత్తుక్కుంటూ కడికి రావాల్సి వచ్చిందా లేదా? లేకపోతే నాకు అవసరం లేదులే, ఇంకా నాకు కావాల్సింది తెచ్చుకున్నాను, నాకు కావలసినట్టు బ్రతికేస్తున్నాను, ఇప్పుడు ఉంటే ఏంటి, తగులడితే ఏంటి, ఉంటే ఏంటి, పోతే ఏంటి అని అనుకుని బ్రతుకుదామని ప్రయాసపడ్డాడు, కానీ బ్రతకలేకపోయాడు. హల్లెలూయా. ఎందుకు? ఎవరి సపోర్ట్ లేకపోతే? అక్కడ కుటుంబ సపోర్టు అంటే అక్కడ తండ్రి సపోర్టు కూడా లేకపోవటం వల్ల తిరిగి 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 అలసిపోయి ఎక్కడికి రావాలో తెలుసా? చివరికి తండ్రిని ఎత్తుక్కుంటూ రావాల్సింది. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ నీ ఆత్మీయ జీవితంలో విసుకుపోవచ్చు, నీ భక్తి జీవితంలో విసుకుపోవచ్చు, నీ ప్రార్థన జీవితంలో విసుకుపోవచ్చు. ఎందుకు విసుకుపోవాలండి? ఎంత ప్రార్థన చేస్తున్నా సమస్యలు నిన్ను వెంటాడచ్చు, ఎంత కన్నీళ్లు విడుస్తున్నా ఆర్థిక పరిస్థితులు నీ మీద ఒత్తిడి చేయొచ్చు, ఎంత భారంతో ఎన్ని ఉపవాసములు చేస్తున్నా ఎవరు నిన్ను పట్టించుకోబోవచ్చు, అందరూ నిన్ను అసహించుకోవచ్చు, సీదరించవచ్చు, అవమానంగా మాట్లాడచ్చు, నిందించవచ్చు. అప్పుడు నీకు అనిపిస్తుంది, ఎంత ప్రార్థన చేస్తున్నా, ఎంత ఉపవాసం ఉంటున్నా, ఎంత కన్నీరు విడుతున్నా, ఏంటి ప్రభు అని అనిపించవచ్చు. నేను అంటాను, నీవు దేవుని కృపలో ఉన్నావు కాబట్టి నీకు ఒక పనిష్మెంట్ దేవుడు వేసాడు అంతే. హల్లెలూయా. ఏం చేశాడు? ఇది నీకు ఒక పనిష్మెంట్ అంతే.
ఎందుకంటే దేవుడు మనలను ప్రేమించాడు కాబట్టి మనకి శిక్ష వేస్తాడు. ఆమెను చెప్పండి. ఏం చేస్తాడు? ప్రేమించాడు కాబట్టి శిక్ష మనకు వేస్తాడు. ఆ శిక్షను అనుభవించిన తర్వాత అప్పుడు దేవుడు నిన్ను దగ్గర తీసుకుంటాడు. ఆమె చెప్పాలి. దేవుడి దగ్గర తీసుకుంటాడు. నీకు కూడా తెలుసా, ఆ శిక్ష అనుభవించేటప్పుడు కూడా నీకు ఏడుపు వస్తుంది కదా, వస్తుందా చెప్పాలి. అంటే అలాంటి పరిస్థితి ఎవరికి లేదా? ఒకవేళ ఇలాంటి పరిస్థితుల్లో ఎంత కన్నీళ్ళు విడిచినా, ఎంత వేడ్చినా, నీకు ఒకవేళ ప్రతిఫలం జవాబు రాలేనప్పుడు నువ్వు కృంగిపోతూ ఉంటావు రాత్రుల్లో. ఎప్పుడన్నా అనిపించిందో లేదో, మనకి నిద్ర కూడా పట్టదు అలాంటి టైంలో అండి. నిద్ర పట్టదు. లేచి కూర్చుని అలా గోడకు జారబడి కాళ్ళు జాపి కన్నీళ్ళు విడిచిన రాత్రులు ఎన్నో ఇక్కడ నా జీవితంలో కూడా ఉన్నాయి. ఒకవేళ అలాంటి అనుభవాలు మీ జీవితంలో కూడా ఉంటాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ క్రైస్తవులకు మాత్రమే ఆ అనుభవం ఉంటుందండి. క్రైస్తవులకు మాత్రమే ఆ బాధ ఉంటుంది. క్రైస్తవులకు మాత్రమే ఆ భారం ఉంటుంది. ఎందుకో తెలుసా? దేవుని దగ్గర నేను ఎంతలా ఉన్నాను, దేవుని దగ్గర ఎలా బ్రతికాను, దేవుడి దగ్గర ఎలా నేను జీవించాను. కానీ ఈరోజు నా జీవితంలో వచ్చిన మార్పును బట్టే కదా నేను ఇది అనుభవించుచున్నాను. మార్పును బట్టే కదా నా జీవితంలోకి వచ్చిన ఈ శ్రమ అని ఒకవేళ నువ్వు గ్రహించగలిగితే నువ్వు దేవుడి కృపలోకి వెళ్ళిపోయావు. చప్పట్లు కొట్టు గాడిగా. హల్లెలూయా. దేవుడి కృపలోనికి వెళ్ళిపోయినట్టే. ఎందుకంటే ఆయన నిన్ను శిక్షించుచున్నాడంటే నువ్వు ఆలోచన చేయాల్సింది ఒకటే, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నన్ను శిక్షించుచున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే కిందటి వారాన్ని మీకు ప్రకటించిన మాట, యోబును అంతగా శిక్షింపబడటానికి యోబు కుటుంబం పట్ల దేవుడు ప్రణాళిక ఉంది, దేవుని ఉద్దేశం ఉంది, దేవుని ఆలోచన, దేవుని సంకల్పము, దేవుని కృపలో ఉన్నవాడు యోబు. మళ్ళీ చప్పట్లు కొడదామండి. కాబట్టి ఆయన ప్రణాళికలో ఉన్నవారు ఎవరైనా సరేనండి, తప్పు చేస్తే శ్రమ తప్పకుండా అనుభవించాలి. ఏదైనా సరే నీ జీవితంలోకి అనుకోని పరిస్థితి ఎదురవుతే ఖచ్చితంగా దానికి తగిన ఫలము అనుభవించే వరకు దేవుడు నిన్న ఏం చేస్తూ ఉంటాడు? గద్దిస్తాడు, తిడతాడు, కొడతాడు, అవసరమైతే కొడతాడు. ఏం చేయాలి తెలుసా? మనము స్వీకరించాలి. ఆమెను చెప్పండి. ఏం చేయాలి? నేను వెళ్ళిపోతాను ప్రభు అంటే కుదరదు. వద్దు, నన్ను కొట్టడానికి నీవెవరో. ఒకవేళ తల్లిదండ్రిని అడిగిన ఇలా చెడిపోతున్నావు కదా, నేను అంటాను, తండ్రే ఇలా చేస్తుంటే తండ్రి దగ్గర నుంచి వెళ్ళిపోతే, తండ్రి దగ్గర నుంచి వెళ్ళిపోయి అండి పందులు తినే పొట్టును తింటామన్నాడంట. దేని తింటున్నాడు చెప్పాలి? పందులు తినుచున్న పొట్టుని తినుచున్నాడు. ఎందుకు తింటున్నాడు? ఎందుకంటే తండ్రి చెప్పాడు, అరే నాన్న ఎక్కడికి పోవద్దు, నువ్వు అందరికి కలిసే ఉందాం, సంతోషంగా ఉందాం, హ్యాపీగా ఉందాం, బోల్డ్ ఉంది మనకి, ఉన్న దాంట్లో తృప్తిగా బ్రతుకుతావు. వెళ్ళిపోతాను అంతే. ఏం చేస్తాను? వెళ్ళిపోతాను. ఏం కావాలి నాకు? నీ ఆస్తుల సగభాగం ఇచ్చే. నువ్వు ఇవ్వాల్సింది ఏదో నువ్వు ఇచ్చేస్తే నేను ఎలా బ్రతకాలో నాకు తెలుసు. నిజం కదా అండి? ఈరోజు అలాంటి వాళ్ళు కూడా లేరంటారా? ఉన్నారు, ఖచ్చితంగా ఉన్నారండి. నాది నాకు ఇస్తే నేను వెళ్ళిపోతాను. సరే, తనకి ఇవ్వవలసినది అంతా ఇచ్చేస్తే తిరిగి తను అంతటిని పాడు చేసి చివరికి మళ్ళా గుర్తొచ్చింది ఎవరు చెప్పాలి? మళ్ళా గుర్తొచ్చింది ఎవరండి? తండ్రి గుర్తొచ్చాడు. నేను అంటాను, ఒకవేళ అలా తిరిగి ఉంటే నీకు మరలా గుర్తు రావాల్సింది పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏం లేదో తెలుసా? నీకు సుఖము లేదు, నీకు నెమ్మది లేదు, నీకు శాంతి లేదు, నీకు సమాధానం లేదు. ఎక్కడికి వెళ్ళినా కలిసి వచ్చేది లేదు, కలిసి రావట్లేదు. కాబట్టి నువ్వు ఆశ్రయించవలసింది ఇంకా ఆయన ఒక్కడనే. ఆమెను చెప్పండి. హల్లెలూయా. ఆయనను మాత్రమే ఆశ్రయిస్తే దూరం నుండి చూసి ముద్దు పెట్టుకున్న తండ్రి కదా. ఆమె హల్లెలూయా. దూరము నుండి చూసి ముద్దు పెట్టుకున్నవాడు కదా, తీసుకొచ్చి ఘనపరిచినవాడు కదా. కాబట్టి ఎలాంటి పరిస్థితి నీ జీవితంలోకి ఒకవేళ వస్తే దేవుని దగ్గరికి వచ్చి క్షమించమని అడిగంతే. ఆమెను చెప్పండి. ఏం చేయమని అడగాలి? మీరు ఎంతమంది దేవుణ్ణి అడుగుతారు క్షమించమని? అడుగుతారా? అడగబెట్టి నువ్వు అడగబెట్టి ఏ తప్పు చేయలేదా? ఏదోటి చేస్తాం. కాబట్టి చెయ్యకపోయినా అడగాల్సింది ఒక్కటే, ఏమని? క్షమించు తండ్రి. ఆమెను చెప్పండి. ఇప్పుడు నువ్వు తప్పు చేయలేదు, ఓకే, వెరీ గుడ్, ఏ లోపము నీలో లేదు. కానీ దేవుణ్ణి యొద్ద నువ్వు అడగాల్సింది, ఇప్పుడు అంత భక్తి చేసిన పౌలు కూడా ఏమన్నాడో తెలుసా? నాలో లోపం ఉన్నదేమో. ఎవరిలో లోపం? ఏ లోపం ఉన్నది అక్కడ నీలో? ఏ లోపము లేక బ్రతుకుతూ ఉంటే నాలో లోపం ఉన్నదేమో, నన్ను నేను సరి చేసుకొనుచున్నాను దేవుని దగ్గర.
లోపము లేకపోయినా, పాపము లేకపోయినా, అవిధేయమైన జీవితం లేకపోయినా దేవుడి దగ్గర అంటున్నాడు, నన్ను నేను పరీక్షించుకుంటున్నా, నాలో ఏమైనా లోపం ఉందేమో. అప్పుడే అడుగుతాం దేవుడిని క్షమించమని. ఆమేన్, హల్లెలూయా. ఏమని అడుగుతాం? క్షమించమని. క్షమించమని అడగబడక మునిపే క్షమించాడు లేదా తండ్రి? చెప్పాలి మరి. క్షమించాడు. కానీ ఆ మాట అన్న తర్వాత ఇంకా చెప్పాలి, ఇంకా క్షమించాడు, దగ్గర తీసుకున్నాడు, ముద్దు పెట్టాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అంటే దేవుడి చేత క్షమింపబడాలి. మొట్టమొదటిగా క్షమింపబడినప్పుడే నీకు ఇచ్చేది ఏంటి తెలుసా? ఇంత గొప్ప రక్షణ ఇచ్చాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. అది నేను అన్నాను కదా, క్షమింపబడక మునుపు అది నీ దగ్గరికి రాలేదు. అవునా అండి? క్షమింపబడక మునుపు నీ దగ్గరికి అది రాలేదు. ప్రభువా, నేను పరమ పాపినయ్యా, నా జీవితం ఇది, నా భవిష్యత్తు ఇది, నా ఆలోచన ఇది, నా తలాంపులు ఇవి ప్రభువా, వాటిని సరిచేయగలిగిన శక్తిమంతుడు నీవేనయ్యా, నన్ను సరిచేయి, నన్ను క్షమించు అని దేవుని యొద్ద చేర్చబడినప్పుడు దేవుడు నిన్ను క్షమించి నీకు రక్షణ ఇచ్చాడు. ఆమేన్ చెప్పాలి, హల్లెలూయా. ఇప్పుడు రక్షింపబడిన నీవు అప్పుడు కంటే ఇప్పుడు ఇంకా ఎలా బ్రతకాలి చెప్పండి? ఎలా బ్రతకాలి? ఇంకా జాగ్రత్తగా బ్రతకాలని చెప్పాలి. ఎలా బ్రతకాలి? ఇంకా జాగ్రత్తగా బ్రతకాలి. ఎందుకో తెలుసా? అర్థమయ్యేటట్టు చెప్తాను. నీవు ఒక దొంగ అనుకో, నీ దగ్గర తెచ్చి ఒక 10 లక్షలు ఇచ్చి, ఏమయ్యా ఈ డబ్బు నేను వచ్చే వరకు జాగ్రత్త అన్నావు అనుకో, దొంగ అయినా సరే ఏం చేస్తాడు చెప్పాలి? దాన్ని జాగ్రత్తగా కాస్తాడా లేదా? ఎందుకంటే అందులోంచి 100 పోయినా సరే నేనే తీసాడు అంటాడన్న భయం వాడికి. కాబట్టి దాన్ని జాగ్రత్తగా కాపాడి యజమాని రాగానే తీసుకెళ్ళి చేతిలో ఆమేన్ చెప్పాలి, హల్లెలూయా. అంటే యజమాని వచ్చేటప్పటికి ఏం చేయాలంటే ముందు దాన్ని నువ్వు, కాబట్టి క్షమింపబడక మునుపు నువ్వు ఎలాగున్నావో తెలియదు, క్షమింపబడ్డ తర్వాత రక్షింపబడ్డావు. రక్షింపబడిన తర్వాత ఎంతకంటే జాగ్రత్తగా బతకాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏమండి, మొదట బ్రతికిన దానికంటే ఇంకా జాగ్రత్తగా బ్రతకటానికి క్రైస్తవులు ప్రయత్నములు చేస్తూ ఉండాలండి. ఇంకా రక్షణ వచ్చింది కదండి, రక్షణ ఇచ్చాడు కదండి, పర్లేదు, ఇంక ఎలా ఉన్నా పర్లేదు, పెద్ద పేదం చేయకపోతే ఏమైంది, ఇన్నాళ్ళు ఎంత పేదం చేసినావు దేని కొరకమ్మా? రక్షణ పొందాలని. మరి ఇప్పుడు దాన్ని కాపాడుకోవడానికి చెయ్యాలి. ఏం చేయాలి చెప్పాలండి? ఇప్పుడు ఒకప్పుడు లేదు, అడిగావు, కానీ దేవుడు దానిని ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఇప్పుడు దాన్ని కాపాడుకోవడానికి ప్రార్థించాలి. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా. దేన్ని కాపాడుకోవడానికి? అది రక్షణ కాపాడుకోవటానికి ప్రార్థన చేయాలి. ఆమేన్, హల్లెలూయా. అంటే కాపాడుకోవడం అంటే ఏంటండి? దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. రక్షింపబడిన నీ జీవితాన్ని దేవుని చేతులకి అప్పగించి అనుక్షణము నిన్ను నీవు పరీక్షించుకోవాలి. పౌలు అది చెప్పారన్నమాట, నన్ను నేనేం చేస్తున్నాను? పరీక్షించుకుంటున్నాను. పరీక్షించుకోండి, మీ జీవితాన్ని మీరు పరీక్షించుకోండి. పరీక్షించుకున్నప్పుడే ప్రభువులో పాలుపొందులు పొందాలి. ఆమేన్, హల్లెలూయా. ఏం చేయబడాలి? ఎవరికి వారు ఏం చేయబడాలి? పరీక్షించుకోవాలి. మీ జీవితాన్ని మీరు పరీక్షించుకోవాలి. మీ ఆలోచనలు మీరు పరీక్షించుకోవాలి. మీ కంటి చూపు నిమిత్తం పరీక్షించుకోవాలి. చేతి పనుల్లో, కాలి నడకలో, మీ తలాంపులో, ప్రతి విషయములో నిన్ను నీవు పరీక్షించుకోవాలి. రక్షణ పొందక మునుపు నువ్వు ఎలాగున్నావు, కానీ పొందిన తర్వాత ఇంకా నిన్ను నువ్వు కాపాడుకుంటూ ఉండాలి. చప్పట్లు కొట్టండి మరి, హల్లెలూయా. ఏం చేయాలండి? మనల్ని ఇంకా ఏం చేయాలి? చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలండి. ఎందుకంటే దానిని దేవుడు నీకు అప్పగించాడంటే, నిన్ను నమ్మాడు దేవుడు. ఏం చేశాడు? దేవుడు నిన్ను నమ్మి రక్షణ ఇస్తే, ఎందుకంటే ఇవ్వక మునిపే ఎంత నమ్మకంగా బ్రతికేసావే, రక్షణ లేనప్పుడు ఇంత యథార్థంగా బ్రతికేస్తున్నావే, రక్షణ లేక మునిపే ఇంతగా పరిచర్లో, సేవలో, దేవుని పనుల్లో, ప్రార్థనలో, ఉపవాసంలో ఇంత నమ్మకంగా ఉంటున్నావే, రక్షణ ఇస్తే ఇంకెంత ఎలాగుంటావో అని దేవుడు నమ్మి నీకు ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దానిని ఎప్పుడు ఇంక పోగొట్టుకోమోక, నీ జీవితంలో ఎప్పుడు దాన్ని పోగొట్టుకునే పరిస్థితి రాకుండా నిన్ను నువ్వు అనుదినము పరీక్షించుకుంటూనే ఉండాలి. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా. ఏం చేయాలండి? మనల్ని మనము పరీక్షించుకోవాలి. పరీక్షించుకున్నప్పుడే దేవుని శరీరములో పాలు పంతులు ఖచ్చితంగా పొందాలి. చూడండి, 1 కొరింథీ ఒకసారి తెరవండి. 1 కొరింథీ 11వ అధ్యాయము 28వ వచనం ఒకసారి చదవండి. కాబట్టి 28వ వచనం. కాబట్టి ప్రతి మనుష్యుడు తాను తాను పరీక్షించుకొని
కొనవలెను. ఆమె చెప్పండి, చెప్పండి ఏం చేయాలి? కాబట్టి ప్రతి మనుషుడును తాను నిన్ను నీవు పరీక్షించుకోవాలి. ప్రతి మనిషి అని చెప్పాడు ఇక్కడ దేవుడు. రక్షింపబడిన నిన్ను నీవు ఎప్పటికప్పుడు ఏం చేయాలో తెలుసా? పరీక్షించుకోవాలి. ఏ విషయంలో పరీక్షించుకోవాలి? ప్రార్థన ఎలా ఉందో పరీక్షించుకోవాలి. అంటే ఒకప్పుడు చేసిన ప్రార్థన ఇప్పుడు చేస్తున్నావా? పరీక్షించుకోవాలి. ఏంటంటే అమ్మో ఒకప్పుడు ఎంతో పెద్ద ఇప్పుడు ఎందుకు చేయట్లేదు అంటే ఇప్పుడు నిన్ను పరీక్షించుకొనగలిగితే అర్థమవుద్ది నీ జీవితంలో ప్రార్థన జీవితాన్ని కోల్పోయావని. హల్లెలూయా. ఏం కోల్పోయాం? అయిపోయింది ఒకటప్పుడే. అంటే ఈ పరీక్షించుకునే విషయంలో మొదటగా నీ జీవితంలో కోల్పోయింది ఏంటంటే ప్రార్థన కోల్పోయావు. రక్షణ పొందకముందు గంటల మోకరించావు, గంటల కన్నీళ్ళకు విడుస్తూ పాదాలు పట్టుకుని, ఎవరి పాదాలు చెప్పాలి? దేవుని పాదాలు పట్టుకుని ఏడ్చి కన్నీళ్లు విడిస్తే దేవుడు ఆ ప్రార్థన చూశాడు కదా. ఆమెను చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు ఏం కోల్పోయావు అంటే నీ పరీక్షించుకునే సమయంలో ఇదిగో ప్రార్థన కోల్పోయావు. నువ్వే చెప్పాలి. ఏమన్నా తెలుసా? అప్పుడు అంత ప్రార్థన నేను ఇప్పుడు ఏమీ లేదండి. ఒకప్పుడు ఒకప్పుడు చాలా పెద్ద నన్ను అన్నామంటే దానికి అర్థం ఏంటి? అప్పుడు అంత భక్తి కలిగి బ్రతికావు. కాబట్టి ఇప్పుడు అది లేకపోవటం వల్ల నిన్ను నీవు పరీక్షించుకుంటే అర్థమవుద్ది ఏం కోల్పోయావు? ప్రార్థన కోల్పోయాం. ప్రార్థన కోల్పోతే నేను ఒక మాట చెప్పనా? నీ జీవితంలో జరగాల్సిన కార్యాలన్నీ కోల్పోతావు. ఏం కోల్పోతావు? ఇప్పుడు మన జీవితంలో జరగాల్సిన కార్యాలు పొందుకోవటానికి కావలసినది ఏంటో తెలుసా? మొదటిదే ప్రార్థన. చెప్పండి, ప్రార్థన. నువ్వు ఏది పొందాలన్నా ప్రార్థన చేయకుండా నీ జీవితంలో ఏది జరగలేదు. జరిగిందండి? నువ్వు దేన్నైనా పొందటానికి కూడా ప్రార్థించే పొందుకున్నావు. ఆమేన్. ఏమండి? ప్రార్థన చేయకుండా దేన్ని పొందుకున్నావు చెప్పాలి. ప్రార్థన చేయకుండా నీ జీవితంలో ఏమీ జరగలేదు. నీ బిడ్డల్లో మార్పు లేదు, నీ కుటుంబంలో మార్పు లేదు ఒకప్పుడు. కానీ ఇప్పుడు మార్పు రావడానికి కారణం ఏంటో తెలుసు? ఒకప్పుడు చేసిన ప్రార్థన అది. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నువ్వు చేసిన ప్రార్థన అది. ఆ ప్రార్థనకి నీ కుటుంబంలో మార్పు కనిపిస్తా అంటే ఆ రోజుల్లోనండి. ఏ రోజుల్లో చెప్పాలి? ఇంకా ఏ రోజుల్లో? ఆ రోజుల్లోనండి. మరి ఎంత ప్రార్థన చేశానండి. మరి ఈరోజు ఆ ప్రార్థన ఏమైంది అంటే నిన్ను నీవు పరీక్షించుకుంటే అర్థమవుద్ది ప్రార్థన అనే జీవితాన్ని కోల్పోయావు. హల్లెలూయా. రెండోది అడుగుతాను, అమ్మ ఉపవాసం చేస్తున్నారా? ఇప్పుడు అంతగా చేయలేకపోతున్నానండి. ఒకప్పుడైతే అలా చేసేసాను. 40 రోజులు చేస్తాను, 21 రోజు చేస్తాను, 7 రోజులు చేస్తాను. అసలు ఏం ముట్టుకోకుండా దేవుడు నమ్మాడు. మరి నేనైతే నువ్వంత భక్తి అంత ఉపవాసముతో కన్నీళ్ళు విడిసి యేసయ్య పాదాలు కడిగేస్తుంటే దేవుడు చూసి ఆనందపడిపోయి నువ్వు అడుగుతున్నాయి దేవుడు ఏం చేశాడు? ఇచ్చాడు. దేన్ని చూసి చెప్పాలి? ఉపవాస ప్రార్థన. ఆమేన్ చెప్పండి. దేనిని బట్టి ఇచ్చాడు? ఉపవాసపు ప్రార్థన. మరి ఇప్పుడు ఎందుకు చేయట్లేదు? శరీరం సహకరించట్లేదండి. ఏం సహకరించట్లేదు? నేను అంటాను నీ శరీరం సహకరించకపోవటానికి కారణం నిన్ను నీవు పరీక్షించుకోకపోవటం. హల్లెలూయా. చెప్పండి. నిన్ను నీవు పరీక్షించుకుపోవటమే. శరీరం సహకరించకపోవటం కాదు ఇది. అప్పుడు సహకరించిన శరీరం ఇప్పుడు ఎందుకు సహకరించదు? అప్పుడు అన్ని ఉపవాసములు ఉన్న నీవు ఇప్పుడు ఒక్క ఉపవాసం కూడా ఎందుకు చేయలేకపోతున్నావు? ఎందుకంటే నీ జీవితంలో కార్యాలను ఆటంకపరచడానికి సాతానుడు చేసిన ఎత్తుగడలో ఇది రెండోది. అంతే. హల్లెలూయా. ఏంటిది చెప్పండి? ఏం కోల్పోయాం చెప్పాలి? ఉపవాసం కోల్పోయాం. ఉపవాసం కోల్పోయాం అంటే తను ఏం చేసుకోవాలి? ఇప్పుడు పరీక్షించుకోవాలి. ఏం చేసుకోవాలి? పరీక్షించుకోవాలంటే ఒక్కటే నేను చెప్పగలను. ఒక మనిషి తాను ఎప్పుడు పరీక్షించుకుంటాడు? ఒక మనిషి తాను ఎప్పుడు ఏమడిగాను? ఎక్కడ? ఎప్పుడు? ఎక్కడ? 1 ప్రార్థన, 2 ఉపవాసములో ఉన్నప్పుడు. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడండి? 1 ఉపవాసము, 2 ప్రార్థనలో ఉన్నప్పుడే నువ్వు కోల్పోయింది దేవుడికి చూపిస్తాడు. హల్లెలూయా. ఏం కోల్పోయామో
నువ్వు ఏదైతే కోల్పోయావో దానిని దేవుడు నీకు చూపిస్తాడు. ఆ కోల్పోయింది తిరిగి నువ్వు పొందాలంటే మరలా నీకు కావాల్సింది ఏంటి ఇప్పుడు? ప్రార్థన, ఉపవాసమును. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుడు నిన్ను నీవు పరీక్షించుకున్నప్పుడు, అయ్యో నేను ఇది కోల్పోయాను ప్రభా అని దేవుడి దగ్గర అంటావా? అర్రే ఇది కోల్పోయినప్పుడు దేవుడికి చెప్తే మంచిది కదా అంటావా? అంటావా? ఇప్పుడు దేవుడికి చెప్పామంటే పేదను కోల్పోయాడు అంటాడు దేవుడు. ఇప్పుడు మళ్ళీ దేవుడు తిట్టేస్తాడు, ఉపవాసాలు చేయట్లేదు అంటాడు, దేవుడు తిట్టేస్తాడని ఏం చేస్తాం? నాయన నీకు సూత్రం, నాయన నీకు సూత్రం, నీకు సూత్రం, నీకు సూత్రం, ఇంతే సూత్రమే, నీకు సూత్రం, నాకు గాత్రం, అంతే అయిపోయింది దేవునికి సూత్రం. హల్లెలూయా. ఏంటి ఏం చేయాలి నీవు? తాను పరీక్షించుకొనవలెను. ఆమేన్ చెప్పండి. అంటే నిన్ను నీవే పరీక్షించుకోవాలి. ఒకరు పరీక్షించడం పెట్టి నీ జీవితాన్ని, ఒకరికి చెప్పడం పెట్టి నీ జీవితాన్ని, నిన్ను నీవే పరీక్షించుకో. ఏది కోల్పోయావో దేవుని దగ్గర అడుగు. ఆమేన్, హల్లెలూయా. ఇదిగో నిన్ను దేనిని కోల్పోయావో దేవుడు అంటున్నాడు, దాన్ని పరీక్షించుకోవాలి. కోల్పోయినది ఏంటో తెలుసుకోవాలి ముందుగా. ఆ కోల్పోయింది ఏంటో నీకు తెలుసుకోలేకపోతే ఎంత ప్రార్థన చేస్తున్నా ఇంతే. అంత ప్రార్థన కూడా ఉండదండి. అప్పుడు చేయలేవు ప్రార్థన. ఎందుకంటే దానిని ఏం చేసావంటే కోల్పోయాం. ప్రార్థన కోల్పోయావు, ఉపవాసములు కోల్పోయావు. నేను అంటాను ఇవన్నీ కోల్పోయినప్పుడు, అంటే అన్నీ కాదు, ఇప్పుడు ఎన్ని కోల్పోయావు అన్నాను నేను? అమ్మా సూత్రం చెప్పు తల్లి గట్టిగా, హల్లెలూయా. ఇప్పటికి ఎన్ని కోల్పోయాం? 1 ఉపవాసము, 2 ప్రార్థన కోల్పోయాం. ఈ 2 ఎప్పుడైతే మనిషి జీవితంలో కోల్పోతామో పరిశుద్ధత కూడా కోల్పోతాం. ఏం కోల్పోతాం? పరిశుద్ధత కోల్పోతాం. మాట తీరు మారిపోద్ది, కంటి చూపు మారిపోద్ది, నోటి మాట మారిపోద్ది, అన్నీ మారిపోతాయండి. ఇవన్నీ మారిపోతే మనం అనిపిస్తూ ఉంటుంది ఎందుకు ఈ మారిపోయినాయంటే నిన్ను నువ్వు పరీక్షించుకో. ఏమని? అయ్యో మాట మారిపోయింది నాది, అయ్యో నా కంటి చూపు మారిపోయింది, నా ఆలోచన మారిపోయింది, నా తలాంపు మారిపోయింది. ఏంటని నువ్వు చేయాల్సింది మూడోదిగా దేవుని ఎదుట ఏం చేయాలి? పరీక్షించుకోవాలి. ఆమెను చెప్పండి, హల్లెలూయా. ఏం చేయాలంటే పరీక్షించుకోవాలి. ఎక్కడికి వెళ్ళి చెప్పండి? దేవుని సన్నిధికి వెళ్ళి. హల్లెలూయా. దేవుని సన్నిధికి వెళ్ళి నిన్ను నీవు పరీక్షించుకోవాలి. దేనితోటండి? దేనితో పరీక్షించుకోవాలి? ప్రార్థన, ఉపవాసముతో. ఈ రెండిటి వల్లనే ఒక మనిషి జీవితం కట్టబడుతుంది. ఆమేన్. ఈ రెండిటి వల్లనే ఒక కుటుంబం కట్టబడుతుంది. ఆమేన్. ఈ రెండిటి వల్లనే ఒక ప్రాంతం కట్టబడుతుంది. ఆమేన్ చెప్పండి. ఈ రెండిటి వల్లనే అనేక ప్రాంతాలు, దేశాలు, రాష్ట్రాలు ఈరోజు కట్టబడటానికి కారణము కన్నీటి ప్రార్థన. రెండోది ఉపవాసం, తను కాపాడుకునే విధానం. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. అంటే నిన్ను నీవు కాపాడుకోవటానికి కావలసినవి నిన్ను కోల్పోయినప్పుడు దాన్ని పరీక్షించుకుంటే మళ్ళీ అది నువ్వు అనుభవిస్తావు. ఆమెను చెప్పాలి. నిన్ను నీవు పరీక్షించుకున్నప్పుడు తిరిగి మరలా దాన్ని పొందుకుంటావు. ఆమెను చెప్పాలి, హల్లెలూయా. నిన్ను నువ్వు పరీక్షించుకున్నప్పుడు, దేవుడి దగ్గర ఏడ్చినప్పుడు దేవుడు మరలా తిరిగి నీకు దానిని అప్పగిస్తాడు. ఆమెను చెప్పు. చప్పుడు కూడా వేసినా మనం అయిపరచాలి. అంటే నువ్వు చేయాల్సిందే ఇప్పుడు పరీక్షించుకోవాలి. అందరూ చెప్పండి, ఏం చేయాలి? పరీక్షించుకోవాలి. ఎవరి కొరకు అండి? నా కొరకు నేనే పరీక్షించుకోవాలి. ఎందుకంటే అక్కడ స్పష్టంగా రాయబడి ఉంది ఏమని? తాను చదవండమ్మా 28వ వచనం. ప్రతి మనుషుడును తాను పరీక్షించుకొనవలెను చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. అది అర్థమైందండి. ఇది చేయకుండా అది చేయకూడదు. ఏది చేయకుండా? తాను పరీక్షించుకోకుండా ఆయన ప్రభు బలలో చెయ్యే పెట్టకూడదు. పెడితే దానికి తగిన శిక్షలు వేసేసాడు అక్కడ. అలా ఒకవేళ అలా తీసుకుంటే తాను ఏమవుతాడంట? బలహీనుడును, అంటే అనారోగ్యమును. కొంతమంది నిద్రించుచున్నారని చదివితే భయం వేద్దండి. ఎందుకంటే అందులో నువ్వు చేయి పెట్టవద్దు. అలా దేన్ని కోల్పోయినప్పుడు చేయి పెట్టకూడదు. నీ జీవితంలో ప్రార్థన, ఉపవాసములు, పరిశుద్ధత, మాట, కంటి చూపు, ఆలోచన, తలాంపులు, ఒక మనిషి ఇవన్నీ కోల్పోయినప్పుడు అందులో చేయి పెట్టకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటాను అన్నిటికంటే విలువైనది పరిశుద్ధత కోల్పోతే అందులోనికి నీవు చెయ్యి పెట్టకూడదంట. ఈ మాట వింటే భయం వేస్తుందండి.
కానీ భయపడి వారు ఏం చేస్తారు తెలుసా? ఏం చేస్తారు? పరీక్షించుకుంటారని చెప్పండి. ఏం చేస్తారు? ఎవరు చెప్పాలి? పరీక్షించుకుంటాం కాదు, నన్ను నేను పరీక్షించుకోవాలని చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న మనందరము, అక్కడ కూర్చున్న మీరు, ఇక్కడ ప్రకటిస్తున్న నేను ఏం చేయాలో తెలుసా? ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలి నన్ను నేను. ఆమెన్. హల్లెలూయా. ఏం చేయాలండి? ఎప్పటికప్పుడు నిన్ను నీవు పరీక్షించుకోవాలి. పరీక్షించకుండా ఏండి, ఒక మనిషి శరీరంలోనికి మరొక మనిషి బ్లడ్ ఎక్కించాలంటే వెంటనే తీసి ఎక్కించేస్తున్నారా? ఏం చేస్తున్నారు? చెప్పాలి. ఆ బ్లడ్ ఏ గ్రూపు, అది ఎలాగుందా, ఆడికి షుగర్ ఉందా, క్యాన్సర్ ఉందా, లేకపోతే హెచ్ఐవి ఉందా, అవన్నీ టెస్ట్ చేస్తారు. ఇవన్నీ ఉన్నాయనుకో, ఇంకో మనిషికి ఆ బ్లడ్ ఎక్కించడానికి పనికి వస్తుందా? పనికిరాదు. ఇవన్నీ నువ్వు కోల్పోయి ఎంత కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేసిన అవతల ఎత్తు మారడం, ఇది లెక్క. హల్లెలూయా. హల్లెలూయా. ఇది ఈ బ్లడ్ ఎక్కటానికే మరో మనిషికి ఉపయోగం లేదంటే, నీ శరీరంలో బిడ్డ పాడైపోతే, నీ ఆత్మీయ జీవితాన్ని కోల్పోతే, నీ ప్రార్థన కోల్పోతే, ఉపవాసాలు కోల్పోతే, పొందాల్సిన కార్యాలు ఆగిపోతాయండి. కాబట్టి పొందాల్సిన కార్యాలు పొందుకోవాలంటే ఇప్పుడు నువ్వు చేయాల్సింది నేను అంటాను. ఏం చేయాలి? మీరు ఇలా చెయ్యొద్దని చెప్పాలి. ఏం చేయాలి చెప్పాలి? నన్ను నేను పరీక్షించుకోవాలి. హల్లెలూయా. ఏం చేయాలి చెప్పండి? నన్ను నేను పరీక్షించుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. 30వ వచనం చదవండి. అదే అధ్యాయంలో 30-31వ వచనం చదవండి. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు. చాలా మంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందకపోదుము. ఏం చేస్తాం? విమర్శించుకోకపోతే నిన్ను నీ విమర్శించుకోవాలి. అలా చేస్తే తీర్పులోనికి వెళ్ళను అన్నాడంతే. ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. ఒక మనిషి తీర్పులోనికి ఎప్పుడు పోడాయా అంటే తాను విమర్శించుకునేవాడు కావాలి. ఆమెన్ చెప్పాలి. ఇతరులు విమర్శిస్తామండి, ప్రతి ఒక్కరి వైపు వేలెత్తి చూపుతాం. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, ఒక వ్యక్తిని వేలెత్తి చూపుతున్నాం, 3 వేలు 4 వేలు నీ వైపే చూపుతున్నాయి. హల్లెలూయా. ఏమండి? ఎందుకంటే నిన్ను నీవు పరీక్షించుకోకపోతే తీర్పు దినంలో నిలవబడతావు అంటుంది. నిన్ను నీవు పరీక్షించుకున్నావంటే నిన్ను నీవు విమర్శించుకోవాలి. ఎదటి వ్యక్తిని ఎప్పుడు విమర్శించకండి. ఏం చేయొద్దు చెప్పాలి? ఎదుటి వారిని ఎప్పుడు విమర్శించొద్దు. నిన్ను నీవు విమర్శించుకోవాలంట. నిన్ను నీవు విమర్శించుకుంటే ఎక్కడికి పోవు? తీర్పులోనికి పోము. ఇంతకన్నా ఇంక క్లారిటీ, ఇంతకన్నా స్పష్టంగా ఇంకేం మాట్లాడాలి దేవుడు మనతో? చెప్పండి. మిమ్మల్ని మీరు ఎప్పుడైనా విమర్శించుకున్నారా? అంటే విమర్శించుకోవడం అంటే ఏంటో చెప్పనా? మిమ్మల్ని మీరే ప్రార్థన మానేసే పెట్టి మనిషివా పశువు అని ఎప్పుడైనా మిమ్మల్ని మీరు తిట్టుకున్నారా? ఉపవాసం మానేసే పెట్టి మనిషివా పశువు అని ఎప్పుడైనా నిన్ను నువ్వు తిట్టుకున్నావా? ఏంటి నీ నోటి మాట ఏంటి? మంచి 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 మాటలు మాట్లాడుతున్నావా? నువ్వు నీకు ఏదొస్తుంది మాట్లాడుతున్నావా అని నీ నోటిని ఎప్పుడన్నా నువ్వు గద్దించుకున్నావా? చెయ్యి నచ్చినట్టు పని చేస్తా ఉంటే దానికి సహకరించేస్తూ ఉంటావు. ఏం చేస్తున్నావు ఎప్పుడన్నా అడిగావా? నిన్ను నీ విమర్శించుకోవడం అంటే ఇదే. ఆమేన్. హల్లెలూయా. నిన్ను నీ విమర్శించుకోవడం అంటే నీ అవయవాలలో జరుగుతున్న లోపాలను విమర్శించు. నువ్వు ఎదుటి వ్యక్తిని ఎప్పుడు విమర్శించుకో. హల్లెలూయా. ఏం చేయొద్దు అమ్మ చెప్పండి? ఏం చేయొద్దు? ఎదుటి వ్యక్తిని ఎప్పుడు విమర్శించకండి. మిమ్మల్ని మీరేం చేయాలి? నేను అంటాను, విమర్శించుకోవటం అంటే ఆత్మ సంబంధమైన విమర్శన మనకు ఉండాలి. ఆమేన్. ఏంటిది? ఆత్మ సంబంధమైన విమర్శన. లోక సంబంధమైన చెప్పట్లేదు నేను, ఆత్మ సంబంధమైనది ఇది. అంటే నిన్ను నువ్వు విమర్శించుకోవాలి. ఏం చేస్తున్నావో నిన్ను నీవే గద్దించేసుకోవాలి. నేను అంటాను, నిన్ను నువ్వు గద్దించుకుంటున్నావు అంటే దానికి అర్థం ఏంటో తెలుసా? దేవుని ఆత్మచేత నువ్వు గద్దింపబడుతున్నావు. హల్లెలూయా. చప్పట్లు కొట్టాలి. మరి ఇప్పుడు దేవుని ఆత్మచేతను నువ్వు గద్దించుకోవాలి. దేవుని ఆత్మచేత నిన్ను నీవు గద్దించుకున్నావు అనుకో అంటుంది అది ఏంటి? నిన్ను నీవు విమర్శించుకొనుట. హల్లెలూయా. చెప్పండి. మనము ఇతరులను విమర్శించాలా? నిన్ను నీవే విమర్శించుకోవాలా? ఇతరులు ఎప్పుడు వద్దు, ఎవరిని ఏమనుకో, వదిలే, ఏమనకుండా నిన్ను నీవు ఎప్పటికప్పుడు విమర్శించుకో. అంటే నేను అంటాను, ఎప్పటికప్పుడు నిన్ను పరీక్షించుకో అంతే. ఆమె. హల్లెలూయా.
వాళ్ళ నా దేవుడే పరీక్షిస్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిన్ను నీవు పరీక్షించుకున్నప్పుడు ఇతరులు నా దేవుడు పరీక్షిస్తాడు. ఆమెన్. హల్లెలూయా. నిన్ను నీవు కాపాడుకుంటున్నప్పుడు ఇతరులు నా దేవుడే గద్దిస్తాడు. ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. నీ విషయంలో నిన్ను నీవు మాట్లాడుకుంటూ నిన్ను నీవు దేవుని ప్రేరణతో దేవుని ఆత్మతో తప్పు చేస్తున్నప్పుడు నిన్ను నీవే తిట్టుకోవాలి. తప్పుడు పని చేస్తున్నప్పుడు నిన్ను నీవే ఇతరులు అవమానపరిచేస్తాం, వెంటనే ఇతరులు తిట్టేస్తాం, ఇతరులు అనేస్తాం. ఏమొద్దు, ముందు నిన్ను నీవు తిట్టుకో. ఏం చేయాలండి? ఎప్పుడన్నా తిట్టుకున్నారా? నేను చెప్పనా ఎప్పుడు తిట్టుకున్నారు చెప్పనా? మీకు బతుకు మీద చిరాకు వచ్చినప్పుడు, మీరు అనుకున్నది అవ్వలేనప్పుడు, మీరు సాధించాలనుకున్నది సాధించలేనప్పుడు అప్పుడే తిట్టుకుంటారు. మీరు నిజం చెప్పాలి, అప్పుడే తిట్టుకుంటారు. ఎందుకు వచ్చిన బతుకు, ఈ బతుకు, నా బతుకు నాశనం అయిపోను, నా బతుకు తగలడిపోను, నా జీవితం ఏంటి, నా బ్రతుకేటి, ఈ దరిద్రం ఏంటి, అప్పుడు తలగొట్టుకుంటాం. అంటే నిన్ను నీవు విమర్శించుకోవటం అంటే, నిన్ను నీవు గద్దించుకోవటం అంటే దేవుడు ఏదో చెయ్యలేదని నిన్ను నువ్వు తిట్టుకోవటం కాదు. ప్రార్థన కోల్పోయినప్పుడు నిన్ను నువ్వు తిట్టుకో. ఏమైందిరా నీకు? ఎందుకు ప్రార్థన చేయట్లేదని అడుగు. ఏమని అడగాలి? ఏమైంది, ఎందుకు ఉపవాసం నేను చేయలేకపోతున్నాను అడుగు. నేను అంటాను దానిని నీవు గద్దించుకోవడం. ఆమెను చెప్పండి. హల్లెలూయా. ఒకవేళ ఇలా నువ్వు మాట్లాడుకున్నావు అనుకో, మళ్ళీ నువ్వు ఉపవాసం చేస్తావు. ఆమెను చెప్పు. మళ్ళీ ప్రార్థన చేస్తావు. ఆమెను చెప్పండి. నిన్ను నీవు జాగ్రత్తగా కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటావు. ఆమె. హల్లెలూయా. ఏం చేయాలండి? మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఎప్పటికప్పుడు నీ ఆత్మీయ జీవితాన్ని పరీక్షించుకోవాలి. పరీక్షించుకోకపోతే మన జీవితం ఏమవుతుంది? దేవుని చేత తునీకరించబడకూడదు. ఏమవుతుంది? దేవుని చేత తునీకరించబడకూడదు. దేవుని చేత ప్రేమించబడాలి. అంటే నేను అంటాను, దేవుని కృపలో మనం ఉండాలి. ఆమె చెప్పండి. ఎక్కడ ఉండాలి ఇప్పుడు? దేవుని కృపలో మనం ఉండాలి. ఎందుకంటే నీవు నమ్ముకున్న దేవుడు అల్లరికి కర్త కాదు. దేనికి కర్త? సమాధానమునకు కర్త. నీ జీవితంలో అల్లరంటే దేవుడు ఒప్పుకోడు. చెప్పండి. ఏముంటే అల్లరంటే ఏంటి? అల్లరంటే ఏంటి? పేదలు కోల్పోవడం, ఉపవాసం కోల్పోవడం, నచ్చినట్టు బతికేయడం, దీన్ని అల్లరే. చూడండి ఒకసారి 14 అధ్యాయం. పరిశుద్ధ సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునకే కర్త గాని అల్లరికి కర్త కాదు. అది అంటే నువ్వు అల్లరి చేష్టలు, అల్లరి పనులు చేస్తా ఉంటే ఆయన కర్త. దేనికి కర్త? ఆయన సమాధానమును కర్త. నువ్వు సమాధానంగా ఉంటే దేవుడు నీకు ఎలా ఉన్నాడు ఇప్పుడు? అప్పుడే నీకు క్షేమ అభివృద్ధి కలుగుతుంది. నేను ఒకటి చెప్పనా, నువ్వు నీ ఇంటికే క్షేమం కాదు, సంఘానికి కూడా క్షేమము చెప్పాలి. నువ్వు నీ ఇంటికి క్షేమంగా ఉన్నానంటే నాకేంటంటే నా ఇల్లు బాగుంది, నా కుటుంబం ఉంది అంటే కుదరదు. అక్కడ రాయబడిన మాట సంఘానికి క్షేమాభివృద్ధి కలగాలి. ఇదే మనకు అండర్లైన్ చేసుకోండి. హల్లెలూయా. చెప్పండి. మీ కుటుంబానికి మీరు క్షేమాభివృద్ధి కలిగినట్లుగా ఉంటే కాదంట, సంఘానికి కూడా మీరు క్షేమము చెప్పండి. క్షేమ అభివృద్ధి అని రాశాడు ఇక్కడ. ఆమెను చెప్పండి. క్షేమ అభివృద్ధి అంటే నిన్ను బట్టి సంఘం కూడా అభివృద్ధి పొందాలి. నీ కుటుంబంలో నువ్వు అభివృద్ధి అయిపోయాను, నీ కుటుంబంలో నేను నాకేటండి బాగున్నానంటే కుదరదు. నీ ప్రవర్తన, నీ ఆలోచన, నీ మాట, ప్రతి ఒక్కదాన్ని బట్టి ఇక్కడ రాయబడిన మాట సంఘానికి కూడా నువ్వు అభివృద్ధిగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి. దేనికి అభివృద్ధిగా ఉండాలి? సంఘానికి అభివృద్ధిగా ఎప్పుడు ఉంటాం? సంఘానికి అభివృద్ధిగా ఎప్పుడు ఉంటాం? నేను చెప్పనా, తాను పరీక్షించుకున్నప్పుడు. ఇప్పుడు చప్పట్లు కూడా వేసే నామని మహింపరచండి. సంఘానికి ఎప్పుడు క్షేమం అండి? ఎర్రిమొక్కలాగా అలా చూడకూడదు, వెంటనే సమాధానం చెప్పాలి. సంఘానికి ఎప్పుడు క్షేమము? తాను పరీక్షించుకున్నప్పుడు అని వెంటనే చెప్పాలి. వింటున్నారుగా? ఎప్పుడు తాను పరీక్షించుకోవాలి. నిన్ను నీవు పరీక్షించుకున్నప్పుడు నీ ఇంటికి క్షేమం, నువ్వు సంఘానికి క్షేమం. హల్లెలూయా అండి. నువ్వు సంఘానికి శాపం కాకూడదు, నీ కుటుంబానికి శాపం కాకూడదు. దేనికి చెప్పాలి? చెప్పండి సార్. దేనికి అభివృద్ధి? సంఘానికి అభివృద్ధి, నీ కుటుంబానికి అభివృద్ధి. నేను అంటాను, నువ్వు అభివృద్ధికరంగా ఉండాలంటే ఏం చేయాలి? ఇప్పుడు 14:40 చదువుదాం ఒకసారి. 14:40 అదే అధ్యాయము 14:40. కాబట్టి నా సహోదరులారా,
కాబట్టి నా సహోదరులారా ప్రవచించుట ఏంటి ప్రవచించుట ఆసక్తితో అపేక్షించుడి. ఆ, భాషలతో మాట్లాడుట ఆ, ఆటంకపరచుకుడి. ఆ. గాని సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరుగనీయుడి. ఇది చెప్పండి, మనకి స్తోత్రం చెప్పండి. చెప్పండి, ఇది ఎలా చేయాలంట? మర్యాదగాను క్రమముగాను చెయ్యాలి. అంటే ఏంటి? జాగ్రత్తతో ఉండాలి, క్రమములో ఉండాలి. ఆమె చెప్పండి. క్రమము, నీకు ఒక క్రమం ఉంది. దేవుడు నీకు ఒక క్రమం పెట్టాడా లేదా? మనకు ఒక క్రమం ఉంది. క్రైస్తవులకి క్రమం ఉంది. ఏంటి ఆ క్రమం అంటే? ఉదయాన్నే లేవగానే ప్రార్థించాలి, బయటికి వెళ్ళేటప్పుడు ప్రార్థించాలి, అండి మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు ప్రార్థించాలి, రాత్రి పడుకునేటప్పుడు ప్రార్థించాలి, మళ్ళీ తెల్లవారుజాము లేవు ప్రార్థించాలి. అంటే నీకు దేవుడు ఒక క్రమాన్ని ఇచ్చాడు. నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేస్తాం కూడా చేత కదా ఒక్కొక్కరికి. నిజమండి, ఎద్దుమూతుల్లో తాళాలు పెట్టుకుని పోతూ ఉంటుంది అంతే. లేచి ఇయ్యం బుద్ధిలో వెంటనే లేస్తావు, ప్రభా నా ప్రయాణం అంతటా ఏం కావాలా? నీ కాపుదల కావాలి. ఎప్పుడు అడుగుతావు? ఎవరిని అడుగుతావు నువ్వు? ఏముండదండి, లెగిస్తాం కళ్ళు నలుపుకుంటా తాళం తీసుకుంటూ పోతాం అంతే. మరి నీకు కాపుదల ఉంటుంది? దేవుడు కాపుదల ఇది మొదలుకుని నిరంతరమును నీ దేవుడైన యెహోవా నీ రాక పోకలలో ఏమై ఉంటాడు? ఇది మొదలుకొని, ఏది మొదలుకొని? నీవు చేయి ప్రార్థన మొదలుకొని ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. నీవు చేయి ప్రార్థనే నీకు కాపుదల. ఆమేన్. నీ కుటుంబానికి కాపుదల. ఏమండి, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుని కాపుదల లేకపోతే నువ్వు నచ్చినట్టు బ్రతికితే ఒకవేళ మనం చూడకూడని భయంకర పరిస్థితులు చూస్తూ ఉంటాం. ఒక విషయం చెప్పనా? నిన్న ఒక 2 రోజుల కింద నేను జనరల్ హాస్పిటల్కి నాన్నగారిని జాయిన్ చేసి అక్కడికి వెళ్ళాను. నాన్నగారు బెడ్ పక్కనే ఒక బెడ్ వేస్తారు. ఆయన వచ్చినప్పుడు నుండి మంచం నుంచి లేచి కింద పడతా ఉన్నాడు. మనిషి అంతా లేచిపోతున్నాడు, మనిషి అంతా చుట్టుపోతూ ఉన్నాడు. పాపం వాళ్ళ అక్క అంట ఎంత ఏడుస్తూ ఉందో, భార్య అంట 6 నెలలు అయింది పాపం పెళ్ళయ్యే వాడికి. ఎంత ఏడుస్తున్నారో. ఎవరైనా రండి అని ఏడుస్తుంటే చూస్తూ ఉండలేక ఎవరు వెళ్ళట్లే. నేను అంటిపోతా ఏడుద్దా. నిలవబడి ఉన్నాను. నేనే వెళ్ళి ఇంచుమించు గంటన్నర అంటే రాత్రి 1 గంట నుండి 2 గంటలన్నర వరకు కూడా ఆయన మీద చేతులేసి అలా నొక్కు పట్టుకున్నా ఉన్నాను నేను. ఎంత నొక్కుతున్నా చూడడానికి ఎలా ఉన్నాడు కానీ లేచిపోతున్నాడు. ఎందుకంటే తనలో ఉన్న బలం కాదు అది, తనలో ఉన్న వ్యాధి ఆయన ఏం చేస్తూ ఉంది? నరాలన్నీ చచ్చిపడిపోయినట్టు మొత్తం చుట్టబడిపోతున్నాయి మనుషుల నరాలు. ఏమైందమ్మా, ఏంటి ప్రాబ్లం అంటే ఆవిడ అందే, ఏమండి నెలకి ఒక్కరోజు పనికి వెళ్తాడు. ఉన్న రోజులన్నీ వాడికి తాగడానికి వారి భార్య వారి అమ్మ డబ్బులు ఇస్తారంట. ఇంక ఏ పని లేదండి, ఇంకా తాగటమే. పొద్దున్న నుండి రాత్రి ఎప్పుడు పడుకుంటుంది ఏదో ఇంటికి వస్తాడంట, నరకం చూపిస్తాడంట. భార్యకి కన్నీళ్ళు కూడా వస్తలేదు, తోడబుట్టింది ఏడుతుంది, భార్యకి ఏడిపోరట్లే. ఏంట్రా బాబు అని అనుకుంటున్నాను అంటుంది. అప్పుడు నాకు సుఖం లేదు, నాకు ఇప్పుడు సుఖం లేదు అంటుంది. అప్పుడు నేను అనుకున్నాను ఏం జరిగిందమ్మా అని అడిగితే, తెల్లవార్లు పడుకోడండి తాగొచ్చి ఇదే పని ఇలాగే. అంటే ఎగరటం కాదు, ఎగిరిస్తూ ఉంటాడంట వీళ్ళని. అంత భయంకరమైన వ్యక్తి అంట. పచ్చకావులు వచ్చినాయి అంట. పచ్చకావులు వస్తే అరే బాబు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి అమ్మ భార్య పనికి పోతే అలా పనికి వెళ్ళనిచ్చి ఇలా బ్యాన్ షాప్కి వెళ్ళి మందు తాగేశాడు. తీసుకొచ్చి జనరల్ హాస్పిటల్లో వాడేశారు. ఎంత నరకం అనిపించాడో తెలుసా అండి? చూసి నాకు చాలా ఏడుపు వచ్చింది. ఎందుకు చెప్పిన వినరండి వీళ్ళు. అరే తాగుకు పోతావు, పాపం దగ్గరికి పోకు, వ్యభిచారాల దగ్గరికి పోకు, నీకు నచ్చినట్టు బ్రతకు అని తల్లి చెప్పినా వినరు, తండ్రి చెప్పినా వినరు. నచ్చినట్టు బ్రతికేస్తారండి. బతికి చివరికి వచ్చేసరికి వీళ్ళని చంపారండి. ఏడుస్తుంది పాపం, తోడబుట్టింది కదా, తమ్ముడు అని పిలుస్తూ ఉంటే ఏడుస్తూ ఉంటే అసలు నాకే చాలా ఏడుపు వస్తుంది. ఏడ్చి మీకు కూడా తెలుసా, రాత్రి అంతా అలా కాసుకుని ఏడుస్తూ ఉంటే జస్ట్ 10:30కే ఫ్యాన్ వదిలేశాడు. ఉదయం చనిపోయాడు. ఎంత దుఃఖమో ఆ కుటుంబానికి. తాగి ఆరోగ్యం పాడు చేసుకున్నాడు. మీకు విషయం తెలుసా అమ్మా, మీరిద్దరే వచ్చారేంటి, మీకు మగోళ్ళు ఎవరు లేరా మీ కుటుంబంలో అడిగితే ఏమందో తెలుసా ఆమె? అయ్యా నా భర్త చనిపోయాడు, ఎవరు అక్క బావగారు చనిపోయాడంట. మరి మీ నాన్నగారు అంటే మా నాన్నగారు చనిపోయారు. మరి సరే ఇప్పుడు ఆమె భార్య ఉంది కదా, ఆమె భార్యకి ఎవరు లేరంటే భార్యకి తండ్రి చనిపోయాడు.
అండి బామ్మద్దులు కూడా లేరు. అసలు ఆ ఇంట్లో కుటుంబంలో మగ జన్మ లేదు. ఎందుకనే ఆ ఇద్దరు ఆడవాళ్ళనండి కన్నీళ్ళు వచ్చేసి నాకు చెప్తూ ఉంటుంటే, ఉన్న ఒక్కడో ప్యానాలు విడిచి వెళ్ళిపోతే ఏడుచింది, ఏడుపు పోతే తట్టుకోలేము. లోకంలో ఇలాంటి ఎన్నో చూస్తూ ఉంటాం, ఎంతో మందిని చూస్తూ ఉంటాం. ఎంతోమంది గద్దెంపబడిన మాట వినక వారికి నచ్చినట్టు బ్రతుకుతూ ఉంటే దేవుడు చూడలేకేనండి. దేవుడు చూడలేకే ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. ఎంతకన్నా ఏం కావాలి నీకు? ఇంకా ఈ భూమి మీదకి దిగి వచ్చి ఆయన స్వయముగా ఆయన ప్రేమను చూపించి వెళ్ళాడు కదా. ఇంకా లోకంలో ఇంకా పాపం, ఇంకా త్రాగుడు, ఇంకా వ్యభిచారం, ఇంకా నీ తప్పుడు ఆలోచనలనే బ్రతికేస్తా ఉంటే చచ్చిపోయిన తర్వాత ఏం మిగిల్చిందండి? నాకు ఏం మిగిల్చాడు వీడని అడుగుతుంది. సమాధానం ఉందా? లేదు. అసలు సమాధానం చెప్పనకు ఆయనే లేడు. ఇప్పుడు ఈ లోకంలో ఉన్నంత వరకు, యవ్వనంతో ఉన్నంత వరకు నువ్వు అనుకోవచ్చు, నన్ను ఎవడు ఏమనడు, నన్ను ఎవడేమంటాడు, ఎవడికి నేను భయపడాలి, దేనికి నేను భయపడాలని నువ్వు అనుకుంటే దానికి తగిన ఫలము నీకంటే ముందు నీ కుటుంబమే అనుభవిస్తుంది. నిజమండి, నీకంటే ముందు నీ కుటుంబమే అనుభవిస్తుంది ఆ శిక్ష. వాడు తాగి చచ్చిపోయాడండి. 6 నెలలు అయింది పెళ్ళి. ఇప్పుడు ఆ పిల్ల పరిస్థితి ఏంటి పాపం? ఆ ఇంట్లో మగదిక్కే లేదని ఏడుతున్న అక్క ఆ ఉన్న మగదిక్కు కోల్పోయింది. ఇప్పుడు ఆవిడ పరిస్థితి ఏంటి? భర్త కూడా లేడు, ఇంక తల్లి ఆమె ఉన్నారు. ఇప్పుడు చూసారండి. అందుకే నీ ముందున్న వాటి కొరకు కూడా ఆలోచన చేయాలి, నీ కుటుంబం కొరకు ఆలోచించాలి. ఇవన్నీ ఆలోచించాలంటే నేను ఒకే మాట చెప్తాను, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్ మై గాడ్. పరిశుద్ధాత్మ దేవుడు సమృద్ధిగా పనిచేస్తూ ఉన్నాడు. నీ కుటుంబం కొరకు కూడా నీవు ఆలోచన చేయాలి. ఎప్పుడు ఆలోచన చేయాలంటే ఏం చేయాలి? తాను కాపాడుకున్నప్పుడే. ఆమెన్, హల్లెలూయా. తాను కాపాడుకున్నప్పుడే తన కుటుంబాన్ని కాపాడగలడు. ఆమెన్. తాను కాపాడుకున్నప్పుడే తన కుటుంబాన్ని కాపాడుకుంటుంది. ఆమెన్. తాను కాపాడుకున్నప్పుడే ఎవరినైనా కాపాడగలని స్థితిలో దేవుడు నిన్ను నిలవబెడతాడు. ఆమెన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు చేయాల్సింది ఏంటి? ఏమి కాదు, నువ్వు పరీక్షించుకో, ఎప్పటికప్పుడు పరీక్షించుకో. ఆత్మీయ జీవితం ఎలా ఉంది? పరీక్షించుకో. నీ పేదన జీవితం ఎలా ఉంది? పరీక్షించుకో. నువ్వు దేవుని సహవాసంలో ఎలా ఉంటున్నావు? పరీక్షించుకో. సంఘంలో ఎలా ఉంటున్నావు? పరీక్షించుకో. సేవకులతో ఎలా ఉంటున్నావు? పరీక్షించుకో. నువ్వు బయటికి వెళ్తున్నప్పుడు ఎలాగుంటున్నావు? పరీక్షించుకో. నువ్వు ఆఫీస్కి, ఉద్యోగాలకి, వ్యాపారాలకి వెళ్తున్నప్పుడు ఎలాగున్నారు మిమ్మల్ని మీరు పరీక్షించుకో. ఎప్పటికప్పుడు క్రైస్తవులు ఏం చేసుకుంటూ ఉండాలి? చెప్పాలి, పరీక్షించుకుంటూ ఉండాలి. నేను అంటాను, ఆ పరీక్షించుకోవడాన్ని ఏమంటాను తెలుసా? నా భాషలో భయం. ఏంటండి ఇది? భయం. భయపడేవారు పరీక్షించుకుంటారు, భయం లేని వాళ్ళు ఎందుకు పరీక్షించుకోవాలి? ఏమవుతుంది నమ్మకం అంతే. భయపడేవారు మాత్రమే తాను పరీక్షించుకుంటారు. అమ్మో, నా ఇల్లు ఏమవుద్దో, నా కుటుంబం ఏమవుద్దో, సంఘం ఏమవుద్దో, సేవ ఏమవుద్దో, పరిచయం ఏమవుతుందో, భయం. ఈ భయము నీకు కలిగి ఉన్నప్పుడే నువ్వు సంఘానికి క్షేమముగా ఉంటావు. ఆమెను చెప్పండి. నీ ఇంటికి క్షేమముగా ఉంటావు. ఆమెను చెప్పండి. నువ్వు దీనన్నిటికీ క్షేమాభివృద్ధి నువ్వు పొందటానికి చేయాల్సిన పని నిన్ను నీవు పరీక్షించుకొనట. ఆమెన్, హల్లెలూయా. ఏం చేయటం అండి? మిమ్మల్ని మీరే పరీక్షించుకోవటం అన్నమాట. మిమ్మల్ని మీరు ఎప్పుడైతే పరీక్షించుకుంటారో ఈ భయంకరమైన పరిస్థితులు గుంటా ప్రయాణం చేయకుండా దేవుడు నిన్ను క్షేమంలో నిలబెడతాడు, నిన్ను అభివృద్ధిగా చేస్తాడు, నిన్ను మహిమకరముగా నా దేవుడు వాడుకొనుగాక. ఆమేన్. అందరూ మోకరించండి. కొద్ది మాటలు నా ప్రభు దీవించును గాక. మోకరించండి. ఈ మాటలు మనం విన్నాము కనుక ఈ పూట నీవు పరీక్షించుకో దేవుని సన్నిధిలో. ఒకసారి ఆయన శరీరం నీ దగ్గరికి వస్తుంది, ఆయన రక్తము నీ దగ్గరికి వస్తుంది. కాబట్టి ఈ సమయంలో నీవు పరీక్షించుకుని ప్రభు, నాలో ఏమైనా లోపం ఉందా, పాపం ఉందా, శాపం ఉందా, కోపం ఉందా, అవిధేయత ఉందా, వ్యతిరేకత ఉందా, నీకు నచ్చుతుందా, లోకంలో పనిచేస్తుందా, ఏది నాలో ఉంది ప్రభువా అంటూ ఒక్కసారి నువ్వు పరీక్షించుకోవాలి. పరీక్షించుకుంటే దేవుని యొక్క ప్రభు బల్ల నీ యొద్దకు వచ్చుచున్నది. తన దైవ సేవకుడిగా నేను మీ మధ్యకి రాబోతున్నాను. అందరూ హృదయపూర్వకంగా ప్రార్థన చేయండి. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు.
స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవా, నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. మా దేవా, నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. మా దేవా, నీవే మా తోడుంటే అంతే చాలును, అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. చెప్ప మా దేవా, నీవే మా తోడుంటే అంతే చాలును, అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు,
స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, కనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. 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 యేసయ్యా, హల్లెలూయా. స్తోత్రం. నీకే నీకే హల్లెలూయా. సాధ్యము. ప్రతి ఒక్కరు హృదయపూర్వకముగా